సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం ఇలా చెప్తుంది. సుగంధ ద్రవ్యాల కంటే మంచి పేరు ఎన్నతగినది అని చెప్పి. ఈ లోకంలో సుగంధ ద్రవ్యాలు, వజ్ర వైడూర్యాలు, వెండి, బంగారము, ఆస్తిపాస్తులు సంపాదించిన వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటాం. కానీ వాక్యం అంటుంది, ఆస్తిపాస్తులు సంపాదించి అడ్డతోవల్లో ముందుకు వెళ్ళేదానికంటే మంచి పేరు సంపాదించుకుని దేవుని రాజ్యం కొరకు ప్రాకులాడడం క్షేమకరం అని. లూకా సువార్తలో 4 ధనవంతుల గురించి ప్రస్తావించబడింది. అందులో ఒక ధనవంతుడు ఆస్తిపాస్తులు ఎంతగా సంపాదించాడు అంటే, పూర్వం అతను కొన్నటువంటి గూడాములన్నీ కూడా పడగొట్టి అంతకంటే రెట్టింపైన విశాలమైన గూడాములు ఏర్పాటు చేసి, తాను, తన తర్వాత పిల్లలు, ఆ పిల్లల 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 సంతతి కూర్చుని తిన్న తరగనంత ఆస్తిని కూడపెట్టాడు. అయితే వాక్యం ఆ ధనవంతుడి గురించి ఏం చెప్పిందో తెలుసా? వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నారు, అప్పుడు నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నీవు సంపాదించిన ఆస్తి ఎవరికి దక్కుతుంది అని. 4 రాళ్ళు వెనకేసుకున్నటువంటి ధనవంతుణ్ణి బైబిల్ వెర్రివాడా అని పిలిచింది. ఇకపోతే 2వ ధనవంతుడు, నేను పీతాంబర వస్త్రములు ధరించి బహు సుఖపడుచు ఉండేవాడు. సుఖభోగాలు, ఆస్తి సంపాదన, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, శరీర సుఖాలే జీవిత పరమార్థం అనుకుంటూ బతికాడు. చివరికి నరకానికి కొనుపబడితే ఆరని అగ్ని చేత, చావని ఆత్మ చేత బహుయాతన పడి చుక్క నీటి బొట్టు కొరకు తహతహలాడాడు. ఇకపోతే 3వ ధనవంతుడు, దేవుడంటే తెలియనివాడు కాదు, వాక్యమంటే ఎరుగనివాడు కాదు, కానీ దేవుని కొరకు, యథార్థత కొరకు, పరిశుద్ధమైన జీవితం కొరకు తన సొంత ఇష్టాయిష్టాల్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేనివాడు. ప్రభు అతనితో ఇలా చెప్పాడు, నీ హృదయం ధనంతో పెనవేసుకుంది, దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు అని. ఆ మాటకి ఇష్టం లేని ఈ ధనవంతుడు, ఈ యవ్వనస్తుడు, వాక్యము, ప్రార్థన, దేవుని సన్నిధి ఎరిగిన ఈ మనిషి దుఃఖపడుతూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇంకో మాట చెప్పనా, శిష్యుడిగా ఉండే ఒక భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. అయితే మరొక ధనవంతుడున్నాడు, అతని పేరు జకరియా. వెర్రివాడిన ధనవంతుని పేరు బైబిల్లో రాయబడలేదు. సుఖభోగాలు అనుభవించినటువంటి ధనవంతుని పేరు లూకా సువార్తలో రాయబడలేదు. ధనంతో తన జీవితం పెనవేసుకుని వాక్యం తెలిసినా, దేవుని యొక్క సన్నిధి యొక్క విలువ తెలిసినా చీపురుపులతో సమానంగా ఎంచిన వ్యక్తి పేరు బైబిల్లో లిఖితం చేయబడలేదు, చివరికి పరలోక రాజ్యపు జీవ గ్రంథంలో కూడా. కానీ జకరియా ఉన్నాడే, ఇతని పేరు మాత్రం బైబిల్లో నమోదు చేయబడింది. కారణం, యేసును చూడాలని తాపత్రయపడ్డాడు, యేసుని తన ఇంటికి చేర్చుకున్నాడు, మారు మనసు పొంది పశ్చాత్తాపపడి అక్రమముగా తాను సంపాదించిన ఆస్తి విడిచిపెట్టాడు. అతను అబ్రహాము కుమారుడిగా ఎంచబడ్డాడు.